నమస్కారం. నేను మీ మైనంపాటి మురళీకృష్ణ శర్మ. అందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తున్నారు. ఏమిటి అంటే, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా అనేది ఎక్కువ మంది మదిలో మెదులుతున్నటువంటి ఈ యొక్క పెద్ద ప్రశ్న ఇది. దీనికి కనుక మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, జ్యోతిష శాస్త్ర ప్రకారం చూసుకుంటే, ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ యొక్క జాతక పరిశీలన ఇవన్నీ కూడా చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మరలా ముఖ్యమంత్రి అవుతారు. ఆయనకి ఆ యోగం ఉంది. ఇది ఎలా చెప్తున్నారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఈ యొక్క బ్రహ్మ యోగం అనేటువంటిది ఉంది, గజేంద్ర యోగం, కొన్ని యోగాలు ఉన్నాయి. ఇవి ఉండటం వల్ల ఏమవుతుందంటే, వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎటువంటి కష్టాలు పడినా తిరిగి తప్పనిసరిగా కూడా రాజయోగం అనేటువంటిది కూడా ఉంది. బయట చూస్తుంటాం, చాలామంది కూడా ముఖ్యమంత్రి అవ్వాలని, ప్రధానమంత్రి అవ్వాలని ప్రయత్నం చేస్తుంటారు. ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కూడా మనం చూస్తాం కదా, ఆయన చాలా ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి కావాలని. ఇంకా తమిళనాడులో కమల్ హాసన్ గారు చాలామంది ప్రయత్నాలు చేశారు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి అనేటువంటిది అవ్వాలంటే ఒక రాజయోగం అనేది ఉండాలి. ఆ రాజయోగం అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. మనం గమనించినట్లయితే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఇదివరకు యోగం ఉంది ఆయనకి. ఆయన తోడల్లుడు ఉంటే, తోడల్లుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయనకు కూడా యోగం ఉంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఆయనకి ఈ రాజయోగంతో పాటు శనీశ్వరుడు యొక్క కటాక్షం ఆయన మీద ఉంది. ఇది ఈయన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం. ఈ జాగ్రత్తగా గమనిస్తే, శనీశ్వర ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు చాలామంది కూడా. కానీ ఈ శనీశ్వరం అనేటువంటి ప్రభావము పితృస్థానంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండటం వల్ల ఆయనకి తన తండ్రి దగ్గర నుంచి కూడా ఈ యొక్క వారసత్వంగా కొన్ని లక్షణాలు వస్తాయి. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గమనించినట్లయితే, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక మామూలు ఎమ్మెల్యే స్థాయిలో ఆయన జాయిన్ అయ్యి కంటిన్యూగా ఎమ్మెల్యే కూడా ఎలక్ట్ అవుతూ, ఒక మహాసముద్రం అంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన తన ఇండివిజువాలిటీ చూపించుకొని తన యొక్క కృషితో పేదలకు సేవ చేసి అనంతరం ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యి ప్రజల యొక్క ఆదరణ విపరీతంగా కూడా ఆయన పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన యొక్క ఆశీస్సులతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవే లక్షణాలు కూడా వచ్చాయి. తద్వారా కూడా ఆయన చూడండి, ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు, ప్రజలకి ఎంతో మేలు కలిగించేటువంటి పథకాలు ఆయన ప్రవేశపెట్టాడు. సాధారణంగా మనం గమనిస్తే రాజకీయాల్లో చూస్తుంటాం, కరప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇదివరకు రాజీవ్ గాంధీ వంటి వారు చెప్పారు, ₹1 కనుక ప్రభుత్వం చెప్తే వీళ్ళ దగ్గరికి వచ్చి, ప్రజల దగ్గరికి వచ్చినప్పటికీ ఒక పావలా కానీ కొన్ని సందర్భాల్లో 5 పైసలే వస్తుంది. అంత తక్కువ అమౌంట్ వస్తుంది. మధ్యలో చాలా అమౌంట్ కూడా కరిగిపోతుంది. ఒక ఐసు గడ్డలాగా ఒక పెద్ద ఐసు ముక్క చేతికిస్తే అది అనేక చేతులు మారి చిన్న స్థాయికి అసలు బెనిఫిట్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా చిన్న ఐసు ముక్కలు. అదేవిధంగా ఈ యొక్క పథకాల ద్వారా నిజమైన పేదవాళ్ళు కూడా సరైన బెనిఫిట్లు పొందలేకపోయేవాళ్ళు. ఇదంతా కూడా గమనించేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి, నిజమైనటువంటి పేదవాళ్ళకి న్యాయం చేయాలి, నిజమైనటువంటి అవసరార్థి అయినటువంటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాల్లో అవినీతి అనేది వీలైనంత వరకు కూడా తగ్గించి, అవకాశం కూడా లేకుండా ప్రజలకి బెనిఫిట్ కలిగే విధంగా ఆయన ఎన్నో పథకాలు కూడా ప్రవేశపెట్టారు. వీటి మీద ఆయన కొంతమంది విమర్శించారు, కేవలం బటన్ ముఖ్యమంత్రి అని. ఆయన బటన్ కూడా నొక్కడం ద్వారానే ఈ యొక్క మనీ అనేటువంటిది ప్రభుత్వ ఖజానా నుంచి డైరెక్ట్గా ఆ యొక్క బెనిఫిట్ దారి యొక్క దాంట్లో వెళ్ళిపోయేది అకౌంట్కి. ఎంతోమంది రైతులు చాలా అభివృద్ధి చెందారు ఆ యొక్క ధనం వల్ల. ఇంకా మహిళలు కానీ, విద్యార్థులు, ఇంకా అనేక వర్గాల వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిని బట్టి
వాళ్ళకు కూడా ఎంతో బెనిఫిట్ అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ కనుక మనం జగన్మోహన్ రెడ్డి గారిని గమనించినట్లయితే ఆయన యొక్క జాతక ప్రకారం కొన్ని అవరోధాలు ఉన్నాయి. ఏదంటే సోదరిత విభేదాలు అనేటువంటివి కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 4 yearsలో కూడా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా తన బంధువర్గంలో ఒకరితో విపరీతమైనటువంటి విభేదాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. దానివల్ల కూడా ఆయన కొంత ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క అనుగ్రహంతో కూడా ఈయన తన కష్టాలన్నింటినీ కూడా అవరోధాలు ఎదుర్కొంటారు. కానీ ఒక ప్రధానమైనటువంటి ఇబ్బంది ఆయన ఎదుర్కొనేది ఏంటంటే తన భార్యతో కూడా విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొనే పెద్ద సమస్య ఏంటంటే భార్యతో విభేదాలు వస్తాయి. కొంత మాట పట్టింపులు రావటం, ఈ విధంగా కొంత భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కొంచెం తగ్గేటువంటి విషయం కూడా కనిపిస్తుంది. ఈ విషయంలో ఆయన జాగ్రత్తగా ఉండాలి. మిగతాదంతా కూడా తీసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రాజయోగం బట్టి శత్రువులందరూ కూడా బలహీనపడతారు. ఇది మనం చూస్తున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ యొక్క టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ 3 పార్టీలు కూడా ఎలక్షన్కి ముందు కొన్ని సంవత్సరాల క్రితం శత్రువులుగా వ్యవహరించారు. ఒక సంవత్సరం క్రితం మనం గట్టిగా గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు విపరీతం విమర్శించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని. ఆయన పెద్ద అవినీతి తిమింగలం అనేవారు. పవన్ కళ్యాణ్ గారు అన్నగారు అనేటువంటి చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు, ఈ నాగబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఎంత విమర్శించారో అందరికీ తెలుసు. అవినీతి తిమింగలం అని విపరీతమైనటువంటి కామెంట్స్ చేశారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారితో ఒప్పందం పెట్టుకోవటం. ఇంకా బీజేపీ పార్టీని చూసినట్టయితే కొంతకాలం క్రితం చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి మధ్య చాలా ఈగో ఫీలింగ్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు తానే సీనియర్ అని చెప్పడం జరిగింది. అది వాస్తవమే, అందులో వాస్తవమే. అది మోడీ గారి కంటే చంద్రబాబు నాయుడు గారే సీనియర్ రాజకీయాల్లో. వాళ్ళ మధ్య కూడా కొన్ని విభేదాలు ఉండేవి. ఇట్లా విభేదాలు ఉన్నటువంటి 3 పార్టీలు కూడా కలిసి వాళ్ళ ఓటు బ్యాంకును బట్టి ముగ్గురు కలిసి ఇక లేని చిరునవ్వును తెచ్చుకొని ఈ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడిపోయి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఈ పోయిన ఎలక్షన్లో వాస్తవం గమనించినట్టయితే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావాల్సింది. ఆయనకు ఆ యోగం కూడా ఉంది. కానీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేసినా ఓడిపోయేది. పవన్ కళ్యాణ్ గారు అసలు డిపాజిట్ వచ్చేది పవన్ కళ్యాణ్ గారికి. ఇక బీజేపీ పార్టీ కంటే ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఏం లేదు. బీజేపీ పార్టీ కొంచెం బలంగా ఉంది, తెలంగాణలో ఉంది, తెలుగు రాష్ట్రం. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఎలక్షన్లో చూసుకుంటే ఆయన డిపాజిట్ కూడా రాలేదు తెలంగాణలో. అసలు ఎక్కడ అభ్యర్థులు అసలు కనబడలేదు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి. విచిత్రం ఏంటంటే తెలంగాణలో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్, కానీ ఓటు బ్యాంక్ రూపంలో రాదు. ఈవెన్ కేవలం 6% మాత్రమే ఓటు బ్యాంక్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి అనేది కూడా నిరూపించబడింది. అంతేకాకుండా ఈ మధ్య కొంత పెరిగి 8% వరకు ఉంది. ఈ విధంగా ఈ పరస్పర విరోధులందరూ కూడా కలిసి ఒక కూటమి ద్వారా ఏర్పడ్డారు. మనం జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళ మధ్య విభేదాలు కూడా మళ్ళీ కూడా కనిపిస్తున్నాయి. మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు కామెంట్స్ చేయడం, అసలు తెలుగుదేశం పార్టీ ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఓటర్లు కలిసి మాత్రం గెలిచారు, ఈ విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకెవరైనా కారణం అనుకుంటే వాళ్ళ కర్మ అని ఆయన ఇండైరెక్ట్గా వర్మ గారిని కూడా విమర్శించింది. తద్వారా ఆయన చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా విమర్శించాడు. ఇక పవన్ కళ్యాణ్ గారు చూస్తే 40 ఏళ్ళ పార్టీని నేనే గెలిపించాను, నా వల్ల లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు ఆయన విమర్శించారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా కూడా ఖండించారు. అది ఎలా కూడా చూసినాం మనం. ఎందుకంటే మనం రీసెంట్గా వాళ్ళు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తే అందులో స్పష్టంగా చూపించారు. ఒక వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు పార్టీ వాళ్ళు వేసుకుంటారు, ఎర్రకండ వేసుకుంటాడు, అతను చాలా అసంబద్ధంగా మాట్లాడుతూ అసంబద్ధమైన పాటలు పాడుతూ కామెడియన్ లాగా చూపించారు. అంటే పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా ఏం తెలియదు, వాళ్ళు వెరివాగులని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూపించడం జరిగింది. ఈ విధంగా కూడా శత్రువులందరూ కూడా క్రమక్రమంగా కూడా బలహీనపడి వచ్చే 2-3 సంవత్సరాల్లో వాళ్ళ మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉంది.
తద్వారా కూడా ఆల్రెడీ 40% ఓటు బ్యాంక్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి క్రమంగా ఓటు బ్యాంక్ కూడా పెరుగుతున్నది. ఇది అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినంత హామీలను అమలు చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే తగినటువంటి ఫండ్స్ లేవు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా తగినటువంటి అమౌంట్ ఇవ్వట్లేదు. సో చేయలేని వాగ్దానాలు చేశారు అనేటువంటి అభిప్రాయం ప్రజలకు కలుగుతున్నది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో ఎంత ప్రయత్నం చేసినా కానీ వాస్తవానికి 100% కూడా ఆ పథకాలు అమలు జరగలేదు అనేటువంటిది బహిరంగ సత్యం. దీని ప్రభావం వల్ల క్రమక్రమంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బలం పెరుగుతున్నది. గ్రహాలన్నీ కూడా ఆయనకు అనుకూలంగా వస్తున్నాయి. అనుకూల స్థితి రావడం వల్ల వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. ఇది వాస్తవం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు బహుశా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోవచ్చు, సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం ఆయనకుంది. ఆయనది వేరే అంశం. ఏమైనా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి రాజయోగం అనేది గ్యారంటీ. తప్పనిసరిగా కూడా నెక్స్ట్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరలా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అనేక మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో వస్తే వీళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లోకేష్ గారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే మళ్ళీ తెలుగుదేశం నాయకుడిని కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చాలామంది కంట్రోల్గానే ఉన్నారు. విపరీతమైన వ్యాఖ్యలు ఎవరు చేయట్లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అయినా ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండి వీలైనంత వరకు శత్రుత్వం ఇంకా పెంచుకోకుండా ఉంటే లోకేష్ గారికి మంచిది. ఎందుకంటే అధిక శాతం కూడా నెక్స్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. ఇది గమనించాలి. ఇంకొకటి ఏంటంటే ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మరణిస్తాడు అని కూడా ఉంది. అది పేర్లు చెప్పడం భావ్యం కాదు కాబట్టి చెప్పట్లేదు. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అయితే ఖచ్చితంగా మరణిస్తాడు, ప్రసిద్ధ నాయకుడు. దాని ద్వారా కూడా కొన్ని పార్టీలు బలహీనపడే అవకాశం ఉంది. ఇట్లా ఏ రకంగా చూసుకున్నా సరే నెక్స్ట్ ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది